నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోతుల బెడద తీవ్రమవుతోంది. బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఫోకస్. టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసమే మహాసభలు. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడమే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గోదావరి కని ఏసీపీ రమేష్. హమ్మయ్య, ఇక కోతుల బెడద తీరబోతోంది. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో వానర సైన్యం ఎక్కువైంది. రోడ్ల మీద ఇండలో తిరుగుతూ వీరంగం సృష్టిస్తున్నాయి. నమస్తే తెలంగాణ దినపత్రికలో వానరుల బెడదలపై ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. దీనితో నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ప్రత్యేక దృష్టి సారించారు. నగర ప్రజలకు ఇక నుంచి కోతుల బెడద తప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాటిని బంధించి సుదూరంగా అడవుల్లో వదిలేయడానికి జిల్లా కలెక్టర్ ఆమోదంతో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు 10 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ బుధ గురువారాల్లో రామగుండం రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాలలో కోతులను పట్టి పంజరాలలో బంధించారు. పట్టిన కోతులను వాహనాలలో తరలించి దూరంగా ఉన్న అడవులలో వదిలివేయనున్నారు. నగరంలో అన్ని చోట్ల కోతులను పట్టిస్తున్నామని నగరపాలక సంస్థ ఈఈ రామన్ తెలిపారు. ఇంకా ఎక్కడైనా కోతుల బెడద ఉంటే నగరపాలక సంస్థ సెల్ నెంబర్ 9603666444 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా కోతులను పట్టేందుకు నగరపాలక సంస్థ 10 లక్షలు ఖర్చు చేయడం ఆలోచించాల్సిన విషయం. ఇది వరకు కుక్కల బెడద తప్పించేందుకు వాటికి ఆపరేషన్లు చేసేందుకు కార్పొరేషన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అయినప్పటికీ నగరంలో కుక్కల బెడద పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. ఇప్పుడు కోతులను పట్టుకునేందుకు 10 లక్షలు ఖర్చు చేస్తున్నా తిరిగి అవి మళ్లీ రావన్న నమ్మకం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా కోతుల బెడద నివారణకు పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాడు 8వ కాలనీలో టీయూసీఐ జిల్లా కార్యవర్గ సమావేశం. ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభ జూన్ 21, 22 తేదీల్లో నిజామాబాద్ లో జరుగుతున్నాయి. ఈ సభలను జయప్రదం చేయాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కార్యదర్శి ఈసపల్లి రాజేందర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నాయి. కానీ మన దేశంలో కార్మికుల శ్రమను గుర్తింపు లేకపోగా అడుగడుగున అవమానాలే. శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాల ఊసు కూడా లేదు. ముఖ్యంగా గత 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి. బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోంది. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తుంది. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రతను దూరం చేస్తోంది. కార్మికుల హక్కులను అడుగడుగునా కాలరాస్తున్నది. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తున్నది. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేయాలని చూస్తున్నది. కార్మికులు 8 గంటల పని విధానం రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే కుట్రలు చేస్తున్నది. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యథేచ్ఛగా అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. కార్మికుల శ్రేయస్సును పట్టించుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధానంగా కార్మిక వర్గంపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, కేజీబీవీ, మోడల్ స్కూల్, మిషన్ భగీరథ, భవన నిర్మాణ, ఆటో మరియు మోటార్ మరియు ఇతర రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం వేతనాల పెంపు, ఉద్యోగ
ఆరోగ్య భద్రత కోసం కార్మిక వర్గం రాజీలేని పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు పుల్లూరి నాగభూషణం, గొల్లపల్లి చంద్రయ్య, ఆడపు శంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కలువల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. వర్గంపై కత్తి వేలాడుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాట బాట పట్టించేటువంటి క్రమం లోపల పోరాటాలకు నిలయంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పెను సవాళ్లు, అదేవిధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిపేటువంటి పోరాట కర్తవ్యాలు ఇవన్నీ కూడా మహాసభలో చర్చా వేదిక నిర్వహించబడతా ఉన్నది. ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు, సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు ఈ మహాసభలో ప్రతినిధులుగా పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై కార్మికులను కట్టుబడిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 20-21 తేదీలో నిజామాబాద్ లో జరిగేటువంటి రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి టీసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. 21-22 తారీఖులలో నిజామాబాద్లో తలపెట్టినటువంటి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా టీఐసీ ఈ మహాసభలను కార్మిక సదస్సుగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను రూపుమాపి 44 చట్టాలను 4 జోన్లుగా విభజించి కార్మికులకు అన్యాయంగా వాళ్ళు పొట్టగొట్టి 12 గంటల పని విధానాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము తిప్పికొట్టడానికి ఈ యొక్క సభను విజయవంతం చేసి అక్కడ పొందుపరచబడినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తెలియపరిచేటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ యొక్క నాయకుల యొక్క ఉపోద్ఘాతం విని ఆ ప్రకారంగా ఈ యొక్క చట్టాలను రూపుమాపే వరకు పోరాటం. నేడు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. బాల కార్మిక వ్యవస్థ అంటే పిల్లలను చదువుకు దూరం చేసి పని చేయించడం. ఇది వారి బాల్యం, ఆరోగ్యం, విద్యను దెబ్బతీస్తోంది. పేదరికం, అవగాహన లేమి వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. ఈ దినోత్సవం పిల్లల హక్కులను కాపాడి వారికి విద్య, ఆట, ఆనందం అందించాలని అవగాహన కల్పిస్తోంది. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా దీనికి ముందుకు తీసుకెళ్తున్నారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13th డివిజన్ విఠల్ నగర్ లో రోహిణి ఫౌండేషన్ వారి సహకారంతో పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి క్యాంప్ కు రామ్ గోదావరికని ఏసీపీ ఎం రమేష్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డిలు హాజరై ఇట్టి మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇట్టి ఉచిత మెడికల్ క్యాంపులో బీపీ, షుగర్, హెచ్పీ, ఓరల్ క్యాన్సర్, డెంటల్ సంబంధిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం జరిగింది. పరీక్షలు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, రెగ్యులర్ గా హెల్త్ చెకప్లు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. రోహిణి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఇటు ఉచిత మెడికల్ క్యాంప్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ఎస్ఐ రమేష్, డాక్టర్లు నితిన్, అఖిల, ధనుంజయ్, అరుణ్, అఖిల అసిస్టెంట్ శివ, విఠల్ నగర ప్రాంత ప్రజాప్రతినిధులు చుక్కల శ్రీనివాస్, కుక్కట్ల ఓదేలు, మల్లయ్య, రవి, రామ్ కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడిగా బలపరుద్దాం. జిల్లాలోని అందరి గొంతుకగా జిల్లా కేంద్రంలో కార్యాలయ సాధన, జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు మిగతా కార్యవర్గ కూర్పుకై జిల్లాలోని అన్ని ప్రాంతాల జర్నలిస్టుల సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి. ఎట్లయితే గట్లయితది, మన మాట ఒకటైతే అందరూ జర్నలిస్టులు గొంతుగా వంశీయన్నను గెలిపించుకుందాం. వంశాన నాయకత్వం, వంశాన నాయకత్వం, వంశానికే ఓటేద్దాం, వంశానికే ఓటేద్దాం, వంశాన నాయకత్వం. విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. వేసవి సెలవుల అనంతరం కమాన్పూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కావడంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాలల ఉపాధ్యాయులు పువ్వులతో స్వాగతం పలికారు. ఆయా పాఠశాలలను మామిడి తోరణాలు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. నా పేరు మంజుప్రియ. నేను సింగరేణి స్కూల్ నుంచి వచ్చాను. మా డాడీ ఫస్ట్ నుంచి వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వేద్దామని ఉండే, కానీ ఇక్కడ ఉందని తెలియదు కాబట్టి మా డాడీ ప్రోత్సాహంతో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇంకా మంచి రిజల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యాను. నా పేరు నక్షత్ర. ఇక్కడ మా డాడీ స్కూల్ బాగుందని చెప్పి మంచి రిజల్ట్ చదువు కూడా బాగా చెప్తారని చెప్పి ఇక్కడ నన్ను జాయిన్ చేశారు. మా డాడీ ఇక్కడ మంచిగా చదువు ఉందని, మంచిగా రిజల్ట్ వస్తుందని నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేశారు. దాటాలి, ఎండలాగా చదువుకోవాలి. పోటీ, ఇద్దరికి పోటీ ఉండాలి. ఒకటి గంగారాం స్కూల్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని 26, 28, 33 డివిజన్లతో పాటు ఇతర డివిజన్లలో కూడా ప్రధాన మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. అలాగే అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ ఏరియాలలో త్రాగునీటి స్వచ్ఛత నిర్ధారించుకోవడానికి క్లోరిన్ పరీక్షలు నిర్వహించారు. ఇంటింటి నుండి చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా విభజించి ఇవ్వడం, రీసైక్లింగ్, ప్లాస్టిక్ నిషేధం, కుక్కకాటు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ డివిజన్లలో ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే FCI రోడ్డులో ఉన్న వీధి వ్యాపారులకు PM స్వనిధి పథకంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన బాండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ పర్యవేక్షణలో వేర్వేరుగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, డిఈలు షాబాజ్, జమీల్, ఏఈ తేజస్విని, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, కిరణ్, మెప్మా సిఓలు ఊర్మిళ, శమంత, జూనియర్ అసిస్టెంట్ సరిత, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్, MIS ఆపరేటర్ శ్రీకాంత్, UBI బ్యాంక్ మేనేజర్ భీమేష్ తదితరులు పాల్గొన్నారు. UPI చెల్లింపులు 3000 దాటితే ఛార్జీలు క్లారిటీ. UPI లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మరాదు. 3000 దాటితే ఛార్జీలంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేంద్ర ఆర్థిక శాఖ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోతుల బెడద తీవ్రమవుతోంది. బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఫోకస్. TUCI రాష్ట్ర ప్రథమ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసమే మహాసభలు.
బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడమే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గోదావరి కని ఏసీపీ రమేష్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.